మిత్రులందరూ సహకరించాలి. కొంచెం వాయిస్ అటు ఇటు అయినా కానీ వినడానికి ట్రై చేయండి. సో 1998, 99, 1998, 99 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ జెడ్పీహెచ్ఎస్ ముగడంపల్లి సంగారెడ్డి డిస్ట్రిక్ట్. 27 years of memories, one bond, one friendship forever. అండ్ మన బాల్యం, మన చదువు, మన స్నేహం, మన అల్లరి మళ్ళీ ఒక్కసారి ఎంతో ఆత్మీయంగా మనం కలుసుకుందాం, కలిసి వేడుక చేసుకుందాం. సో ఫన్, మెమరీ, లంచ్ ఇవన్నీ కూడా మనం ఆస్వాదించి ఇక్కడ నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో బాల్య దశ నుంచి మనం మిడిల్ ఏజ్లోకి వచ్చేసాం. సో పుస్తకాలను మూసేసాం, జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా తెరిచే ఉన్నాయి. 27 సంవత్సరాలు గడిచిన మన అల్లర్లు ఇంకా మన తరగతి గదిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఆ పాఠశాలతో ఉన్న అనుభవాలను మనం స్మరించుకుంటూ అండ్ ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే 1999 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మన గురువులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి ముందుగా స్వాగతం పలుకుతున్నాం. నా గురువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు. అండ్ నా తోటి విద్యార్థులందరూ కూడా తమ తమ స్థానాల్లో కూర్చున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులకు మనం సాధారణంగా స్వాగతం పలుకుతాం. మనందరి కరతాళ ధ్వనుల మధ్య మన గురువులు వస్తూ ఉంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ 2 వరుసలో నిలబడి చిన్న ప్లేట్లో ఫ్లవర్స్ తీసుకొని 2 ఇరువైపులా నిలబడి మన గురువులను పువ్వులు చల్లుతూ మనం నరేష్ మిత్రమా గర్ల్స్ లేవండి, ప్లేట్లలో పువ్వులు వేసుకొని రెడీగా ఉండండి. సో మన గురువులకి ఇప్పుడు స్వాగత కార్యక్రమం జరగబోతుంది కాబట్టి మనస్ఫూర్తిగా మన గురువులను స్వాగతం పలుకుదాం. 98, 99 బ్యాచ్ పిల్లలు మాకు ఇంత ఘనంగా స్వాగతం పలికినారా అని గురువులు ఎప్పుడు మర్చిపోని విధంగా స్వాగతం పలకండి. మా గురువుల స్వాగత కార్యక్రమం హైలైట్ గా ఉండాలి. పిల్లలు కూడా నిలబడొచ్చు, ప్లేట్స్ ఉంటే వేసుకొని నిలబడొచ్చు. వెల్కమ్ సార్. 98, 99 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేస్తున్న గురువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండ్ వెల్కమ్ సార్. స్వాగతం, సుస్వాగతం. మా గురువులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చి అందరూ హాజరైనందుకు చాలా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ వెల్కమ్ సార్. ఇప్పుడు మనకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. సో మన గురువులందరూ కూడా సరస్వతి దేవి పటం దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. గురువులందరూ కలిసి సామూహికంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాము. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణ, దీపేన సాధతే సర్వం, దీపదేవే నమో నమః. ఒక దీపం చీకటిని తొలగించగలుగుతుంది కాబట్టి ఆ దీపానికి ఉన్న విలువ అది.
సో ముందుగా మన కవిత వాళ్ళ కూతురు వైష్ణవి వినాయకునికి సంబంధించిన ఒక సాంగ్ పాడుతా అని చెప్పింది. సో చిన్నారి ముందుకు రావాలని కోరుకుంటాం. సార్ ఒక్క నిమిషం రామా. వెల్కమ్ వైష్ణవి. వచ్చి గణేష్ వినాయకుడికి సంబంధించిన సాంగ్ పాడుతుంది. దయచేసి అందరు వినాలి. కోటి కోటి నమననినగే గణపతి లక్ష కోటి కోటి నమననినగే మహాగణపతి లక్ష లక్ష దీపార్చన దివ్య గణపతి కోటి కోటి నమననినగే మహాగణపతి లక్ష లక్ష దీపార్చన దివ్య ಗಣಪತಿ ಇಳಿದು ಬಾ ಗಣಪತಿ ಕೈಲಾಸಗಿರಿಯಿಂದ ಧರೆಗಿಳಿದು ಬಾ ಇಳಿದು ಬಾ ಗಣಪತಿ ಕೈಲಾಸಗಿರಿಯಿಂದ ಧರೆಗಿಳಿದು ಬಾ ಬೆಳಗಿ ಬಾ ಹೊಳೆದು ಬಾ ಗಣಪತಿ ಮುತ್ತಿರುವ ಕತ್ತಲನ್ನು ದೂರ ಮಾಡುವ ಗಮಪನಿಸ ಕೋಟಿ ಕೋಟಿ ನಮನ ನಿನಗೆ ಮಹಾಗಣಪತಿ ಲಕ್ಷ ಲಕ್ಷ ದೀಪಾರ್ಚನೆ ದಿವ್ಯ ಗಣಪತಿ ಕೈ ಮುಗಿದು ಬೇಡುವೆನು ಕರುಣಾಕರ ಲೋಕರಕ್ಷಕಾನಿ ವಿಘ್ನೇಶ್ವರ ಕೈ ಮುಗಿದು ಬೇಡುವೆನು ಕರುಣಾಕರ ಲೋಕರಕ್ಷಕಾನಿ ವಿಘ್ನೇಶ್ವರ ನಮ್ಮ ಎದೆಯಲ್ಲಿ ಮನದಲ್ಲಿ ಗಣಪತಿ ಸದಾ ಇದ್ದು ನಮ್ಮನ್ನು ಹರಸು ಬಾ ಸದಾ ಇದ್ದು ನಮ್ಮನ್ನು ಹರಸು ಬಾ ಗಮಪನಿಸ ಕೋಟಿ ಕೋಟಿ ನಮನ ನಿನಗೆ ಮಹಾಗಣಪತಿ ಲಕ್ಷ ಲಕ್ಷ ದೀಪಾರ್ಚನೆ ದಿವ್ಯ ಗಣಪತಿ ಲಕ್ಷ ಲಕ್ಷ ದೀಪಾರ್ಚನೆ ದಿವ್ಯ ಗಣಪತಿ థ్యాంక్ యూ వైష్ణవి, చాలా థ్యాంక్ యూ. అండ్ చిన్నారి ఎంతో చక్కని పాడి వినిపించినందుకు చిన్నారికి మనందరి బ్లెస్సింగ్స్ అందిద్దాం. అండ్ ముందు ఒక మంచి గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక నుంచి కాబట్టి సెకండ్ సుబ్బలక్ష్మిగా ముందుకు రావాలని కోరుకుందాం. మీ అందరి ఆశీర్వచనాలు చప్పట్ల రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముగిసింది. దయచేసి మనం ఇప్పుడు వందే మాతరం గీతంతో ఈ కార్యక్రమం వాళ్ళను మనం స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. వాళ్ళు కూడా మనతో పాటే ఉన్నట్టు సాక్షాత్తు గురు విష్ణు, గురు బ్రహ్మ, గురు దేవో మహేశ్వర, సాక్షాత్తు త్రిమూర్తులకు ప్రతిరూపమైన మన గురువులకి పాదపూజ చేసే అవకాశం వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు.
ఫోటో గర్ల్స్ ఇంకొకళ్ళండి మీరు అక్కడ ఇవ్వండి ముంగడ ఇక మీరు అక్కడ ముంగడికి వేసేయండి. ఫొటోస్ కూడా దిగండి, ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి అందరూ. మీరు అక్కడ ముంగడ ఒకళ్ళు పండి ఒకళ్ళు పండి. ఇక్కడ సైడ్ ఆ ఫోటోలు తీసి పాద పూజ అనంతరం గురువులకు వేదికపైకి ఆహ్వానించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి పాద పూజను సక్రమంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. విద్యార్థులందరూ కూడా గురువుల పాదాలను పూజ చేయాలని కోరుకుంటున్నాం. వాటర్ పట్టాలా జీడ తీసుకో. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు. మన గురువులను సార్ ఇంకా సామాన్లు వెనుక సీట్లో ఉన్నారు, మిస్ అవుతున్నారు, అది ఒకసారి చూసుకోండి. అనిల్ గౌడ్ వెనుక సార్ వాళ్ళు ఇద్దరు వెనుక వరుసలో ఉండిపోయి సార్ వాళ్ళు అదే పాద పూజ చేసుకొని నమస్కారం పెట్టుకోండి. అందరూ కూడా ఎవరు మిస్ కావద్దు. గురువులకి దండం పెట్టుకోండి అందరూ. పైకి రావాలని కోరుకుంటున్నాం. నాగరాజు అండ్ గర్ల్స్ సూర్య భార్గవి వచ్చి మన బాలకిషన్ సార్కి బ్యాడ్జ్ అలంకరించగలరని కోరుతున్నాం. ఓన్లీ బ్యాడ్జ్ ఓకేనా? ఓకే బయట చూడాలి. వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్. 1998-99 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి స్టేజ్ పైకి విచ్చేస్తున్న మన గురువు గారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో మిత్రులు దగ్గరుండి స్టేజ్ పైకి కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాం. మన ప్రభాకర్ సార్ గారికి సూర్యభార్గవి బ్యాడ్జ్తో సన్మానిస్తుంది, బ్యాడ్జ్ని అలంకరిస్తుంది. తర్వాత నాగశెట్టి సార్ వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. నరేష్ తర్వాత బాలగోపాల్ సార్కి అనిల్ గౌడ్ బ్యాడ్జీని అలంకరించాలని కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు, అసలు ఆగొద్దు. ట్రంప్ యుద్ధం ఆపండి అన్న వరకు యుద్ధం ఆగలేదు. ఇక్కడ ఆపండి అనే వరకు చప్పట్లు ఆగొద్దు. నెక్స్ట్ మన మాడయ్య సార్ గారు వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. మాడయ్య సార్ గురూజీకి దశరథ్ బ్యాడ్జిని అలంకరించాలని కోరుకుంటున్నాం. ఓకే, ఒక రిధం వస్తుంది, అదే రిధం కంటిన్యూ చేయండి. రిధంలో కొట్టండి చప్పట్లు. వెల్కమ్ సార్. అలాగే భిక్షపతి సార్ గారు కూడా వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. భిక్షపతి సార్ గారిని శ్రీనివాస్ గౌడ్ బ్యాడ్జిని అలంకరించాలని కోరుకుంటున్నాము. సో వెల్కమ్ సార్. నెక్స్ట్ సిద్ధప్ప సార్ గారు కూడా వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. సిద్ధప్ప
గురుప్రసాద్ గారికి మల్లికార్జున్ బ్యాడ్జీతో అలంకరించాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ బాబన్న సార్ వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే రమేష్ గారు ఆర్వి రమేష్ గారు బాబన్న సార్కి బ్యాడ్జీతో అలంకరించాలని కోరుకుంటున్నాం. గురువుల స్వాగత కార్యక్రమం అనంతరం పేరు పెట్టాల్సి వచ్చింది. అందరూ స్టేజ్ పైన చెప్తే మిగతా మిత్రులు కూడా ఎవరనేది తెలుస్తారు. సార్ గుడ్ మార్నింగ్ అందరికి. నా పేరు రాజ్ కుమార్, నాది మన్నపూర్ విలేజ్ సార్. నేను 2003లో కానిస్టేబుల్ అపాయింట్ అయ్యాను సార్. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు గచ్చిబౌలిలో డ్యూటీ చేస్తున్నాను సార్. నాకు ఇద్దరు కొడుకులు ఒక పాప సార్. పెద్దోళ్ళు డిగ్రీ, చిన్నోళ్ళు ఇంటర్, పాప 10th సార్. అయిపోయింది వాళ్ళు. ఓకే సార్. వాళ్ళు కూడా పాఠశాల స్థాయి దాటేసి వచ్చి కాబట్టి చెప్పండి, ప్రతి దానికి చెప్పండి అనేది చాలా ముఖ్యం. సో ఎనర్జీ తెచ్చి చెప్పండి కొట్టండి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే గమనించాలి. ఫస్ట్ దండ వేయండి. ఇద్దరు బాయ్స్ దండ వేయండి. ఫస్ట్ దండ వేయాలి, తర్వాత కాలువ కప్పండి, తర్వాత మొమెంటో వేయండి. మొమెంటో చప్పట్లు, గట్టిగా చప్పట్లు. నా తరఫున మధుర స్మృతులు రాయడానికి నేను డైరీ రచనేస్తున్నాను ఉపాధ్యాయులకి. వాళ్ళ యొక్క మధుర స్మృతులను రాసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన రజితంటి ఎలీనా టీచర్ మేడం రాలేకపోయారు కాబట్టి నెక్స్ట్ బాలకృష్ణ కాబట్టి ఫస్ట్ పూలదండ వేయండి, తర్వాత కాలువ కప్పండి, తర్వాత మొమెంటో కేజీఆర్ రావాలి. ఓకే, ఫస్ట్ శాల్వా. ఓకే, చప్పట్లు, గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లతో ఈ సన్మాన కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రభాకర్ సార్ మళ్ళించాలి. చదువుకునే వయసులో చదువు చెప్పడానికి వెళ్ళిపోయిన కాబట్టి మీ మంచితనమన్నదేవియు మహిళ కలదే మూని మొదలెట్టి పేజే పుణ్యమర వర్తి పురాణ శ్రీదత్త భానుకేయ అనేక తప్పు చేసి ఆ గుడిపై ఇది 10 కొబ్బరికాయలు కొడుతున్నా 10 చేసి పెట్టి అంటే దేవుడికి మనం లంచుతామా? ఈ 10 కొబ్బరికాయల లంచం కావాలని కోరుకుంటారు దేవుడు కాదు కదా. మనం చేసే పనులు మంచి ఉంటే ఆ భగవంతుడు మనం తప్పకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడితే సమయం అభావం ఇస్తుంది కాబట్టి ఇంకా మాట్లాడే భక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి నిజమేనా? మీలో ఆ కేటగిరీ ఎవరైనా ఉన్నారా? మీ భార్య మిమ్మల్ని సహకరిస్తలేరా? అంటే అవన్నీ కూడా ఊరికనే రాలే మాటలు. అది సార్ జీవితంలో ఏదో ఘట్టాలు ఇట్లాంటివి చూస్తుంటారు. అవి పద్యాల రూపంలో బయటికి వచ్చినాయి. మనిషికి మానవ జన్మలో నైతిక విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్. చదువు ఒకటే కాదు, చదువు లేని వారికి జ్ఞానం లేదని కాదు ఉంటుంది. కానీ చదువుకున్న వాళ్ళు చదవని లేని వాళ్ళకు
ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండాలి కదా. చదువుకున్న వాళ్ళే జ్ఞానం లేని పనులు చేస్తుంటారు ప్రస్తుత సమాజంలో. చదువు లేని వాడు నా చదువు రాగలే నాకు ఏం లేదు పక్కకుండా అన్ని తెలిసినోడే అన్ని అమహేశాడు. కాబట్టి నెక్స్ట్ సార్ ఆడపిల్లలు కూడా ఒక్క నిమిషం సార్. నా బాల్య అంటే పెళ్లి కాకముందు తల్లిదండ్రులు ఈ ఫ్యామిలీ మా అత్తమామలకి నేను ఎప్పుడు దూరం వేరే సార్ వర్షాలు చూసుకున్నా. దాదాపుగా 2 సంవత్సరాలు నేను మా అత్తగారిని కాలు పెట్టేసిన ఉద్యోగం చేసుకుంటూ నాకు ఉద్యోగం ఉందనే విషయం పక్కన పెట్టి ఒక కోడల్ని ఎక్కిపోవడాన్ని అది కూడా ఫ్రీగానే చెప్తున్నది. మనకు బయటకు నిమిత్తం లేకుండా చిన్న దగ్గర పెద్ద వరకు ఎవరైనా జ్ఞానం వేయడానికి రెడీగా ఉన్నారు. కొంచెం జరిమేసిందని ఎవరికైనా చెప్పుకుంటే తన మీద రాగలుగుతారు. వెంటనే జ్ఞానం దొరుకుతున్నది, ఫ్రీగా దొరుకుతున్నది, ఉచిత కదా అలా జ్ఞానం దొరుకుతుంది. మనం ఎంత ఇచ్చుకుంటున్నామన్నది మనకు సంబంధించింది. అన్నీ ఏమీ కొలవలేదు. భగవంతుడు జ్ఞానం కూడా ఫ్రీగానే మనకు ప్రతి మాధ్యమం అంటే ప్రతి వ్యక్తి ద్వారా మనం ప్రసాదిస్తున్నాడు. కాబట్టి మనకేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పట్లు మనం అనుభవిస్తూ ఆయన రక్షణని సందర్భంగా మనం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి గుర్తుంచుకొని మా ఉపాధ్యాయ మిత్రులందరికీ మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కానీ నాకు బాలయ్య సార్ తెలియడా? బాలయ్య సార్, బాలయ్య బయోపిక మర్చిపోయారా? బాలయ్య అంటే పేరు గుర్తొస్తుందా? బాలయ్య సార్ మర్చిపోయాను. నేను ఆయన ఫోన్ చేసినాను, ఇద్దరు కలిసి పోదాం సార్. ఇక నేనెంత మీకు చెప్తానికి ఆయన ఆల్రెడీ హైదరాబాద్ ఫోన్ చేసినాను. సరే, అది యాడ్ చేసుకోండి, బాలయ్య సార్ గ్రూపులో యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు మొదటిసారిగా నిర్వహిస్తున్నారు. ఉండదలుచుకున్న బాబు ఈ విధంగా ఉన్నది అని చెప్తే బాగుంటుందేమో మీ పిల్లలకు. కానీ మన పక్కకి ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి ఒక తాగుబోతు మన ఆలోచన ధోరణిలో కూడా ఒక తాగుబోతు తల్లి ఉంటాడు. ఒక పిల్లాడు వాడు కొడుకు తాగుతూ ఉంటాడు. తాగితే ఏమన్నా బాబు ఎందుకులా తాగి చేస్తున్నాడు అంటే మా డాడీ తాగుతాడు, నేను తాగుతున్నా, మా డాడీ అట్లా చేసి నేను అందుకే తాగుతున్నా పట్టించుకోలేదు. ఇంకొకడు తాగుబోతుంది ఒక కొడుకు కడతాడు. ఎంత బాబు నువ్వు ప్రజకుడైనవు, ఇంత కూర్చుని ఎంత ప్రజకుడైనవు, ఎట్లయినా నువ్వు అంటే నేనా మా డాడీ తాగుతుండే, ఇంటికి పట్టించుకోకుండే, ఏం చేయకుండే. కానీ నేను మా డాడీ చూసి మా డాడీ లాగా తయారు కావద్దు, నేను మంచిగా చదివి ప్రయోజనం కావాలని ఒకే ఒక కాన్సెప్ట్తో నేను ఈ స్టేజ్లో ఉన్న ఈరోజు అని చెప్పేసి ఆ తల్లి ఆ పోరాటం అంటే మన ఆలోచన ధోరణి లోపలే ఉంటుంది. మనం ఏం చేయదలుచుకున్నాం, ఏ స్టేజ్ ఉందా అంటే ఆలోచన. 2 తండ్రి ఇద్దరు, కానీ పిల్లలు వేరు వేరు. ఒకడేమో తాగుతూ ఒక పాజిటివ్గా తీసుకోవాలి. మన పిల్లలను కూడా ఎవరైనా ఉంటే పాజిటివ్గా తీసుకోవాలి. పాజిటివ్గా తీసుకొని చేస్తే బాగుంటుంది. వాళ్ళ మీద ఏ విధంగా చేస్తున్నాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం ఖచ్చితంగా నేను కూడా ఒక పరిస్థితిలో ఉన్నాను. చాలా బీద పరిస్థితి. నా కొడుకు ఆర్టీఓ ఈ కరాబాద్ డిస్ట్రిక్ట్, మా పాప సబ్ ఇంజనీర్ సబ్ స్టేషన్ ఇన్ఛార్జ్ హైదరాబాద్లో. నాకు ఒక ఇల్లు ఉంది హైదరాబాద్లో, 2 లక్షల తిరిగి రేట్ వస్తుంది. నాకు తినడానికి గతంలో ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. నేను తినడానికి లేదు, ఏం లేదు. ఇప్పుడు ఒక 400-500 మంది పిల్లల స్కూల్ ఉంది, 300 స్కూల్. కాబట్టి అందుకే చెప్తే ఏదన్నా మనం కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది, రాదు అనే సంగతిలే. కృష్ణరాజు, మీ రమేష్, నరేష్, ఈ దాదాపు మల్లికార్జున్, ఈ దాదాపు నా శిష్యుడు. నేను మ్యాథ్స్ అక్కడ చెప్పాను గవర్నమెంట్ స్కూల్లో. దాదాపు మాకు ఇక పేరు తెలియదు కానీ చెప్తున్నాను. నేను అంత బీద పరిస్థితిలో వచ్చినాను. అందుకే మనం కష్టపడితే ఖచ్చితంగా ఎవరైనా పైకి వస్తారో. ఒక పాలన తీసుకోండి, మన దీని మీద ఆధారపడి. అందుకని మా అందరూ నాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు. కొంచెం ఫోన్ ఇంకా
రాజు మిత్రమా వెయిట్ ఒక సైడ్ ఫర్ యూ నడు వెయిట్ అలానే ఉండాలి ఓకే రెడీ ఫోటో సంస్కారంతో ఉంటారు కాబట్టి కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ఇక్కడే మీ పిల్లలకు కూడా మంచి సంస్కారాన్ని నేర్పిస్తూ ముందుకు ఎదగాలని థ్యాంక్ యూ మ్యామ్. ఆలస్యంగా అయినా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. సో ఇప్పుడు మన విద్యార్థుల ప్రసంగంలో భాగంగా ముందుగా మన మిత్రుడు ముగడంపల్లి సర్పంచ్. నమస్కారం. ముందుగా నేను లేట్గా ఆలస్యంగా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా తరఫున క్షమాపణ కోరుతున్నాను. అనివార్య కారణం వల్ల రాకపోయినాను. శ్రీ గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, మా గురువులకు మీరు ఇచ్చిన విద్యతో నేను ఇక్కడ వరకు ఎదగమంటే నాకు చాలా సంతోషంగా ఉంది. గురువు లేకుంటే శిష్యుడే ఉండడంట. మీరు ఇచ్చిన ఆ రోజు విద్య ఇచ్చినందుకే మేము ఇక్కడ వరకు ఎదిగినాం. మాకు ఆ రోజు వేసుకోవడానికి చెప్పలేని పరిస్థితి నుండి ఇక్కడ వరకు ఎదిగినామంటే దానికి కారణకులు మీరు, మా తల్లిదండ్రులు. మరియు 98, 99 బ్యాచ్ అంటే తక్రీబన్ అందరూ మర్చిపోయి ఉంటారు. ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందం.